ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆందోళనకు సిద్ధమవుతుంది. ఇక ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా పోస్టును ఆవిష్కరించారు. నగర వ్యాప్తంగా ఉన్న పబ్బులు, కాఫీ షాపులు, హోటల్స్ కు మెమరాండంలో ఇచ్చామని వారు తెలిపారు. తాము ప్రేమికులకు వ్యతిరేకం కాదని, కార్పొరేట్ సంస్థలు చేసే కార్యక్రమాలకే వ్యతిరేకమని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల సంస్కృతికి యువత దూరంగా ఉండి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని బజరంగ్ దళ్ నాయకులు కోరారు. ఇక ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో 45 మంది వీర జవాన్లు అమరులయ్యారని, వారిని స్మరిస్తూ యువత ప్రేమికుల రోజు వేడుకలను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు సెక్యులర్ పేరుతో హిందూ అమ్మాయిలపై తీవ్రమైన దాడి జరుగుతూ ఉంది. ఎవరైతే హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి వెంబడి వెళ్తే పోవాలి, లేదంటే హేళన చేసే పద్ధతిలో ఒక విధమైనటువంటి ఘోరంగా వేధింపులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక హిందూ అబ్బాయి వెంబడి ఒక ముస్లిం అమ్మాయి వెళ్తే ఆ యొక్క హిందూ అబ్బాయిని చావబాది ప్రాణం మాత్రమే మిగిలే విధంగా చితకబాది వదులుతున్నటువంటి సంఘటనలు భాగ్యనగర్ లో కావచ్చు, రాష్ట్రంలో చాలా పెట్రేగిపోతా ఉన్నాయి. ఈ విషయంలో కూడా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా హెచ్చరికలు చేస్తా ఉంది. రాను రాను సమాజంలో కూడా కొంత మార్పు మొదలైంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా చాలా తగ్గారు. అయినా కూడా దీనికి ఎందుకు ఖండించాలి అనేటటువంటి విషయం మనం ఆలోచిస్తే, ఇది విదేశీ సంస్కృతి, విష సంస్కృతి. అందులో కార్పొరేట్ యొక్క సంస్థల యొక్క రుద్దబడినటువంటి ఈ యొక్క కార్యక్రమం. కాబట్టి ప్రేమ నిస్వార్థాన్ని, త్యాగాన్ని కోరుతుంటది. ప్రేమ అనేటటువంటిది మన జీవనం అంతర్లీనంలో ఉంటుంది. ఆ రోజును ఒక్కరోజు ఫిబ్రవరి 14 తారీఖు నాడు ఆ ఒక్కరోజు జరపకూడదు అని కొన్ని సంవత్సరాల నుండి మా ప్రయత్నం ఫలించింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే కొన్ని పార్కులు విచ్చలవిడితనంతో ఉండేది. ఆ పేరుతో అమ్మాయిలు వేల మంది కనుమరుగైపోయారు. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం కారణంగా తగ్గుతూ వస్తుంది. ఈ మధ్యన కొంతమంది దేశ వ్యతిరేకులు దీన్ని ప్రేరేపించి ఈరోజు సెక్యులర్ పేరుతో హిందూ అమ్మాయిలపై